చాలా రోజులుగా ఐటీ ఇండస్ట్రీ పడిపోతూ ఉంది. ఓకే, చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. ఓకే, రఫ్గా ఇప్పుడు ఐటీ ఇండెక్స్ చూస్తే మనకి ఒక 30% డిస్కౌంట్లో వస్తుంది మనకి. ఓకే, కానీ ఇప్పుడు కొనాలంటే అందరికీ భయం. ఇంకా స్టాక్స్కి వెళ్తే ఇంకా చాలా డిస్కౌంట్లో వస్తుంది. ఒక 20%, ఒక 30%, కొన్ని 40% పట్టే స్టాక్స్ కూడా ఉన్నాయి మనకి ఐటీలో. ఓకే, సో కానీ కొనాలంటే ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి కదా. ఒక 2 రీజన్స్ చెప్తాను. ఓకే, ఒకటేమో ఇండియన్ ఏఏ సమ్మిట్. మన రీసెంట్గా జరిగిన ఇండియాలో ఏఏ నుంచి టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక హోప్ అనేది ఇచ్చారు. ఓకే, సో అదొక రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే డిస్కౌంట్ దొరుకుతున్నాయి కదా, ఇదే మనకి రీజన్. ఓకే, సో ఒకటేమో మనకి సమ్మిట్ జరిగింది మనకి. ఓకే, ఒక స్ట్రాంగ్ హోప్ అనమాట మనకి రీజన్ తీసుకోవడానికి. నెక్స్ట్ మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి. ఇంకా ఇంతకుమించి ఇంకేం కావాలి ఐటీ స్టాక్స్ తీసుకోవడానికి మనకి. ఇట్స్ గుడ్ టు టైం బై ఆన్ డిప్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మన స్టాక్స్. ఓకే, దీంట్లో కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం. నెట్వెబ్, ఆరియన్ ప్రో, రేట్గెయిన్, యాపిల్. ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిడ్ టు స్మాల్ క్యాప్ స్టాక్, మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. ఇవి మనం ఇప్పుడు తీసుకుంటే మంచి 2x 3x అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి.